ఫుడ్ టెస్ట్ చేసేటువంటి ల్యాబ్, అంటే ఫుడ్ యొక్క క్వాలిటీ, తినుబండారాలు, ఆహార పదార్థాలని టెస్ట్ చేసే ల్యాబ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. 3 గవర్నమెంట్లు మారాయి. ఇది 3వ గవర్నమెంట్ కదా. మొదట గవర్నమెంట్, తర్వాత 2019లో 2వ గవర్నమెంట్, ఇప్పుడు ఇది 3వ గవర్నమెంట్. 3 సార్లు కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్లు మారాయి. అంటే అదే బీజేపీ పార్టీ వచ్చింది, అది వేరే సంగతి. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఈ ఫుడ్కి సంబంధించింది ఎక్కడా లేదు. పెద్దగా అంటే గట్టిగా ఎక్కడా లేదు, నిబంధనలు ఏం లేవు. ఏవో ఉన్నాయి, అరకొరగా ఉండుంటాయి. సో ఇక్కడ సపోజ్ నాబోటి ఒక మొండి వెధవ, లేకపోతే అదో రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, అంటే ప్రజలు బాగుపడాలి కోరుకునేటువంటి వాడు ఎవడైనా సరే ఓ ఫుడ్ అవుట్లెట్లోకి వెళ్ళి, ఓ రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ చూడకూడనివి, జరగకూడనివి జరుగుతుంటే అవి చూసి నేను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఆ ఫుడ్ని నేను ల్యాబొరేటరీ పంపించాలని ఆంధ్ర రాష్ట్రంలో లేదు. హైదరాబాద్ పంపించాలి, లేదా పూనా పంపించాలి, లేదా ఢిల్లీ పంపించాలి, లేదా బొంబాయి పంపించాలి. వస్తాయి, ఒక 2-3 ఏళ్ళ తర్వాత వస్తాయి ఆ రిపోర్ట్స్. రాజమండ్రిలో నేను పూర్తి టెస్ట్ చేసుకోవడం కోసం నేను టెస్ట్, అంటే నా అభిప్రాయాలు నిజమా కాదా అని టెస్ట్ చేసుకుంటుంటా ఎప్పుడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేస్తే, కమిషనర్ గారికి ఫోన్ చేశాను. రాజమండ్రిలో ఒక రెస్టారెంట్, పేరు చెప్పడం అనవసరం ఇప్పుడే, ఎందుకంటే టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వాళ్ళ పేర్లు చెప్పకూడదు, బహిర్గతం చేయకూడదు. కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఆయన అక్కడ లోకల్ ఉన్న ఇన్స్పెక్టర్ గారి నంబర్ ఇచ్చారు. పాపం ఆయన ఆ రోజున ఏదో వ్యక్తిగతంగా ఆయనకి ఏదో ఇంట్లో ఫంక్షన్ ఉండడం మూలంగా అనధికారికంగా సెలవు పెట్టినట్టున్నారు. సో ఆయన రిక్వెస్ట్గా, సార్ నేను రేపు వెళ్ళి ఇటు పరిస్థితుల్లో శాంపిల్ కలెక్ట్ చేసి మీకు ల్యాబ్కి పంపించి మీకు ఫోన్ చేస్తాను సార్ అన్నాడు. పాపం చేయలేదు, బహుశా ఏదో పనిలో బిజీగా ఉండి ఉంటాడు. నేనే ఒక 2-3 రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి అడిగితే శాంపిల్ కలెక్ట్ చేశామండి, కానీ నాకు అక్కడైతే ఏం కనిపించలేదండి మీరు చెప్పినటువంటి విధంగా, బట్ ఎనీవే శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపించామండి అన్నారు. మీకు కనిపిస్తే మళ్ళీ నాకెందుకు కనిపిస్తుంది అంటే, ఆల్రెడీ మీకు కనిపించి ఉంటే మీరు దాని మీద చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు కదా, మీకు కనిపించడం మూలంగా నాకు కనిపించిందని చెప్పేసి అన్నాను. ఆయన నవ్వారు, నేను నవ్వుకున్నాను. అంతకని చేయడానికి కూడా ఏముంది లేదు కదండి మనకి. సో ఆ శాంపిల్ కలెక్ట్ చేసి ఇప్పుడు 2 నెలలు అయింది, మరి రిపోర్ట్ అయితే ఇంతవరకు రాలేదు. అలాగే ఏలూరు బస్ స్టాండ్ దగ్గర అక్కడ కూడా ఇన్స్పెక్టర్ గారు చాలా అసహనంగా మాట్లాడారు. అది మీకు ఎవరు చెప్పారండి ఆ రెస్టారెంట్లో అలా ఇదిగా ఉందని, వాళ్ళంతా చాలా మంచివాళ్ళని ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు ఫోన్లోనే. కమిషనర్ గారికి ఎక్కువ 2-3 సార్లు కంటే ఎక్కువ చేయలేం కదా. సో చేసినా ఆయన చేయగలిగింది ఏముంటుంది, లోకల్ ఇన్స్పెక్టర్ గారికి మాట్లాడండి, ఆయన కంప్లైంట్ చేయండి, అది ఫలానా ఏరియాది కాబట్టి అని. ఒక 10,000 మంది సిబ్బంది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఈరోజు రిక్రూట్ చేసుకుంటే, కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ పర్మనెంట్ బేసిస్ మీద కానీ, ఒక 25% మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంత పెచ్చరిల్లిపోతుంది, అన్హైజినిటీ అంత పెచ్చరిల్లిపోతుంది. అక్కడ ప్రవహించే మురుగు నీరు, ఆ ముడి సరుకుల యొక్క అంటే ఇంకా దానికి ఏ భాష వాడాలో కూడా నాకు తెలియట్లేదు. అంత నాసిరకం ముడి సరుకులు, వాళ్ళు వాడే నూనెలు కానీ, పిళ్ళు కానీ, పప్పులు కానీ, ఇక దాని మాటలు అయితే చెప్పలేము మనం.